హలో భయ్య, నమస్తే అందరికీ. నిన్న అదే నిన్న మొన్నలో శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ కొంతమంది అంటే ఆయన ఉద్దేశంలో దొంగల గురించి మాట్లాడుతూ దొంగలందరూ కలిసి టీడీపీ పార్టీలోనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్నారు దొంగలంతా కలిసి, తిరుమలలో ఆభరణాలు పోయినాయి, గుళ్ళో కనకదుర్గమ్మ గుళ్ళో పోయినాయి. వీటన్నిటికీ కారణం టీడీపీ పార్టీ, ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అది ఇదని చెప్పి ఏదేదో ఆయనకు నచ్చినట్టు మాట్లాడారు. కానీ అసలు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి రాయచోటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఈరోజు కూడా మ్యాక్సిమం ఈరోజు కూడా ఒక బిందె నీళ్ళు కావాలంటే దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాల్లో. ఈయన దాదాపు అదే నియోజకవర్గంలో దాదాపు 10 ఏళ్ళుగా అంటే 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కింద ఉన్నది ఆయనే. అభివృద్ధి ఏమన్నా చేశాడా అంటే ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఆయన అభివృద్ధి చేసింది ఇప్పటి వరకు కూడా. అంటే ఈ 5 ఏళ్లలో ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే భయ్యా, శనివారపేట ఆరు బుధవారపేట ఒక 2 ఊర్లు ఉన్నాయి, ఒక 2 ఊర్లో. ఇది నేను చెప్పిన న్యూస్ కాదు, కొన్ని టీవీ ఛానల్స్లో కూడా వచ్చినాయి అవి. వాళ్ళ పరిస్థితి బాగోకో లేదా వేరే వేరే కారణాల వల్ల కొంతమంది అమ్మాయిలని ముంబైకి, కలకత్తాకి, రెడ్ లైట్ ఏరియాకి కూడా అమ్ముకునే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ మధ్యన కొంత తగ్గింది, కానీ ఈయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో జరిగేవి. అంటే వాటి మీద ఈయన పోరాడకుండా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు దొంగలు వీళ్ళ దొంగలు, సరే దొంగలు ఎవరన్నా ఉండనివ్వండి అబ్బా, జనానికి అందరికీ తెలుసు ఎవరు దొంగలు అనేది, ఎవరిని చదువుకోండి. మీరు చేయాల్సింది ఏంటి? మీ నియోజకవర్గ అభివృద్ధి మీరు చేయాల్సింది. ఈరోజు కూడా నీళ్లు లేని పరిస్థితి మీ నియోజకవర్గంలో. అన్ని మాట్లాడే మీరు ముందు 2014 ఎలక్షన్లో మీరు ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడవిట్లో మీ ఆదాయం వచ్చేసి 84 లక్షల రూపాయలు సమర్పించారు. అందులో మీరు ఏదైతే పిటిషన్ వేశారో అందులో మీరు ఎలక్షన్ ఖర్చు పెట్టింది ఎంత? దాదాపు 16 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు డబ్బు? 16 కోట్లు మీకు ఎవరిచ్చారు? గంగిరెడ్డి అని చెప్పేసి అనే వ్యక్తి. అసలు గంగిరెడ్డి అనే వ్యక్తి ఎవరు? ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఆయన రైల్వే కోడూరుకు సంబంధించిన ఒక ఆయన, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినవాడు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అందరికీ మ్యాక్సిమం డబ్బు పంచింది ఆయనే. ఇప్పుడు అసలు దొంగలు ఎవరు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు దొంగలు మర్చిపోయి, అంటే ఒక దొంగ ఇచ్చిన డబ్బుతో మీరు గెలిచి ఇవాళ ఎదుటి వ్యక్తులను దొంగ అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు తెలియదా గంగిరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ అని చెప్పేసి అని? ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద? ఏమన్నా మాట్లాడితే అవి కూడా టీడీపీ వాళ్ళే పెట్టారని చెప్పేసి అంట. టీడీపీ వాళ్ళు పెట్టడం అంటే అబ్బా, డైరెక్ట్గా దొరికితేనే కదా పెట్టింది. సో మీరు పోరాడాల్సింది ఏంటి? నీటి విషయంలో ఇంకా మీ నియోజకవర్గంలో ఏమేమి పనులు జరగాలో వాటి మీద. మేము అధికారంలో లేము కదా, పనులు ఎందుకు జరుగుతాయని చెప్పి అంటారమ్మా. అధికారంలో లేకపోయినా కానీ, మీ నాయకుడు సీఎంగా లేకపోయినా కానీ పనులు చేయించుకున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు మీ పార్టీలో ఉంటూనే. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేల వరకు వద్దబ్బా, ఒక గ్రామ సర్పంచ్ ప్లస్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనే తీసుకున్నాం. మా ఊరు సర్పంచ్ వైఎస్ఆర్సీపీ, నాకు స్వయాన పెద్దనాన్న అవుతాడు. మా పెదనాన్న సర్పంచ్ మా గ్రామానికి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఎన్ని పనులు చేయించుకోలేదండి? మా గ్రామంలో 2014 మా గ్రామం ఎలా ఉండేది, 2014 ఎలా ఉందంటే నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారు మీరంతా. సరిగా రోడ్లు ఉండేవి కాదు మా గ్రామంలో, ఈరోజు అన్నీ సీసీ రోడ్లు. సో చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి. అలాగా చేయించుకోవాల్సింది మీరు కూడా. మీకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి. మీకు ప్రజలు బాగుండాలి, అంతే కదా. అలాంటప్పుడు మీరు ఎవరితో చనువుకుంటే మీ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? మీరు ఒక పార్టీ తరఫున ఉన్నారు, పార్టీ తరఫునే ఉండండి, అదే పార్టీలో ఉండండి. ఉన్నా కూడా చేయించుకోవచ్చు వర్కులు. చాలామంది చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
అది తెలియదా మీకు? అంటే మీ నాయకుడు అధికారంలోకి వస్తేనే చేస్తారా? మా నాయకుడు అధికారంలోకి వచ్చి చేస్తామనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే రాజీనామాలు చేసేసండి పదవులకి. ఎందుకు మీరు ఎమ్మెల్యే కింద కొనసాగడం? మీరు దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి మీరు చేసింది ఒక్క పని చూపించండి ఖచ్చితంగా.